విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో సిటిజన్ స్కూల్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సిటిజన్ స్కూల్కు ఈ స్థాయి, ఈ ఆదరణ లభించడానికి కారణం 27 సంవత్సరాల నిరంతర కృషి, పట్టుదల, చాలా అంకిత భావం. 1999లో కేవలం ఒక్క ఉపాధ్యాయుడితో ప్రారంభమైంది. ఈ సంస్థ ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుంటూ నిరంతరం శ్రమతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ సంస్థ 2 క్యాంపస్లతో 1200 పైగా విద్యార్థులతో 50 మంది పైగా ఉపాధ్యాయులతో మన ముందుకు వచ్చిందంటే అది చాలా మామూలుమైన విషయం కాదు. నిజంగా మనమందరం చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడి దాకో ఎందుకు మా చుట్టుప్రక్కల వార్తల్లో ప్రజలలో ఎక్కడ చూసినా సిటిజన్ స్కూల్ అనే మాట ఎన్నోసార్లు అభిమానంతో నేను చాలాసార్లు విన్నాను. అంతటి పేరు, అంతటి నమ్మకం సంపాదించిన ఈ సంస్థ వెనుక ఉన్న మా అన్న అలీభాయ్ గారికి ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సోదరులు అబ్దుల్ అజీజ్ గారు, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, కార్పొరేటర్ కరీముల్లాబాయ్ గారు, అదేవిధంగా ఖలీల్ భాయ్ గారు, నౌషాద్ గారు, కాళేశా గారు, డాక్టర్ గారు, ఇతర ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారం. విచ్చేసిన పిల్లలకు నా శుభాశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 26 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని జెండావీధి ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి సిటిజన్ స్కూల్ కరస్పాండెంట్ అలీ అహ్మద్ గారు ఈ 26 సంవత్సరాల స్కూల్ జర్నీలో మాలాంటి వారి అందరితో కలిసికట్టుగా కలివిడిగా ఉంటూ ఎంతో మంది ముస్లిం విద్యార్థులను పెద్ద పెద్ద డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సమాజంలో అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఒక టీచర్ స్థాయి నుంచి ఈరోజు 50-60 మంది టీచర్లు, 2 క్యాంపస్లు, వేలాది మంది విద్యార్థులతో ఇంత పెద్ద స్థాయికి వచ్చాయంటే దాని వెనక ఎంతో పట్టుదల, కృషి, కఠోర శ్రమ అలీభాయ్ గారి. మరి భవిష్యత్తులో సిటిజన్ స్కూల్ మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఒక జెండావీధి కోటమిట్ట ప్రాంతానికే కాకుండా నగరం అంతా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి, ఎంతో మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ అధికారులుగా తీర్చిదిద్దడానికి అలీభాయ్ గారు వారి టీం అంతా పనిచేయాలని, ఈ 26 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు భవిష్యత్తులో మరింతగా పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక నగర మేయర్గా కాకుండా అలీభాయ్కి ఒక సోదరుడిగా, ఒక బ్రదర్గా ఖచ్చితంగా ఎప్పుడు మేము మా బోర్డు అందరం కూడా నిజంగా గర్వపడతాం. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక సామాన్యుడు కష్టపడితే, అనుకుంటే ఏమి సాధించగలడో నిరూపించిన అలీభాయ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను పిలిచి ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన దానికి అలీభాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ I'll talk in Telugu.
सलाम एप्लाई देना भी मान लेते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तो आज का स्कूल फंक्शन अली भाई correspondent citizen school. I know him almost 15 years, since 15 years. 15 సంవత్సరాల ముందు నుంచి తెలుసు అలీ భాయ్. ఒక 30 మంది పిల్లలతో స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు 1100 మంది పిల్లలు, ఇప్పుడు 1100 మంది. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఒక 6-7 వేల మంది పిల్లలు ఈయన చేతుల్లో చదివి ఈ దేశానికి ఒక ఆస్తిగా అయి ఉంటారని నేను భావిస్తున్నాను. మరి అలీభాయ్తో పాటు అలీభాయ్కి సపోర్ట్గా ఉన్న ప్రిన్సిపల్స్ మరి టీచర్స్. బుష్రా ఎవరు? హూ ఇస్ బుష్రా? Can I see Bushra? Oh, you are the principal. And what about teachers? Citizen school teachers. I congratulate everyone. మీ అందరికీ హృదయపూర్వకంగా నా అభినందనలు. స్కూల్ నడపడం అంత ఈజీ కాదు. స్కూల్ వ్యాపారం కాదు. స్కూల్ చేతిలో ఈ భారతదేశ భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు స్కూల్స్ లో ఉంది. ఆ స్కూల్స్ లో మన టీచర్స్ చేతిలో ఉంది. ఈ నేషన్ ని బిల్డ్ చేయాల్సిన బాధ్యత మన టీచర్స్ పైన ఉంది. సో మీరు టీచర్స్ ఎంత కమిటెడ్ గా ఉంటారో, మీరు కానీ సామాన్యులే, మీరు కానీ మధ్యతరగతి ఆడపడుచులే, మీకు కానీ ఇంట్లో బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే స్కూలు గేట్ లోపల రాగానే అన్ని మర్చిపోయి ఆ స్కూల్లో ఉండే బిడ్డలే మీ బిడ్డలుగా మీరు తీర్చిదిద్దాలని కానీ మీ అందరికీ తెలియచేస్తుంది. ఈరోజు అలీభాయ్ నా పక్కన కూర్చున్నాను. నేను ఒకటే అడిగా, ఎంతమంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారని. 1100 మంది ఉన్నారు సార్ అని. అందులో ముస్లిమ్స్ ఎంతమంది అని 98% అని చెప్పాడు. నేను ఒకటే చెప్పా, ఇట్ట పట్టుకునే ఇంతమంది బిడ్డలు, ముస్లిమ్స్ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ముస్లిం సమాజం ఎక్కడ వెనకబడి ఉందంటే విద్యలో, ఉపాధిలో వెనకబడి ఉంది. ఈ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్కూల్లో అయితే దాన్ని మీ ఇంట్లో ఆ యొక్క అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లల చేతిలో సెల్ ఫోన్ అయిపోయింది. సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్ ని వాడటం చాలా అవసరం. టెక్నాలజీని నేర్చుకోవడం చాలా అవసరం. నాకు కానీ బాగా గుర్తుంది, నాకు ఒకే ఒక అబ్బాయి ఇప్పుడు BBA చదువుతున్నాడు చెన్నైలో. అయితే వాడు ఏడ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మ ఫోన్ చేసుకోబెట్టాడు. అన్నం తెలియదంటే ఫోన్ చేసుకోబెట్టాడు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సమస్య. చదువుతా ఉంటే ఇక్కడ నువ్వు టీవీ పెట్టుకొని సౌండ్ పెట్టుకొని సినిమాలు నాటకాలు చూస్తే రాదు.
పిల్లోడు పుస్తకం పెట్టుకుంటే చదవడు. పేరెంట్స్ దాన్ని బ్రూమ్ చేయాలి, బ్రూమ్. నేను ఒకటే చెప్తున్నా, ఇది నేను పిల్లల కన్నా ఎక్కువ మీతో పేరెంట్స్తో మాట్లాడాలని. ఇంకోటి, చాలా తొందరగా ఈయన కాంపిటీషన్ నేను కానీ వస్తున్నా. అక్కడ ఒక మంచి స్కూల్ కడుతున్నాం మేము, డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్. అయితే మామూలుగా ఒక స్కూల్ని వదిలి రావడం అంత మంచిదేం కాదు. ఆ బిడ్డ అనేక సంవత్సరాల నుంచి ఆ టీచర్స్ ఆ స్కూల్లో మెలిగి ఆ బిడ్డ గురించి ఆ స్కూల్కి తెలుసు ఎలాగ చదివిస్తే ఆ అబ్బాయి బాగా వస్తాడు అనేది. సో నేను కానీ కాంపిటీషన్ వస్తున్నాను, బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేస్తున్నా నేను కానీ, నువ్వు కానీ స్కూల్ని స్టాండర్డ్స్ చేస్తా పోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోబోటిక్స్ వచ్చేసాయి. పిల్లలకి ట్రెడిషనలే కాదు, రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని ఇంతమంది బిడ్డల జీవితాలు నీ చేతిలో ఉన్నాయి. సో నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మీరు కానీ మీ బిడ్డల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే మార్కులు మాత్రమే కాదు, క్యారెక్టర్ అవసరం, డిసిప్లైన్ అవసరం. రెండోది, మీరు హిందువులున్నా, ముస్లిమ్స్ ఉన్నా, క్రిస్టియన్స్ ఉన్నా, మీ ట్రెడిషన్స్ మీ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. మీ ట్రెడిషన్స్, మీ సాంప్రదాయాలు అవన్నీ బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం. సో చిన్న తరగతి పిల్లలు కాబట్టి నేను పిల్లలకి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. యాక్చువల్గా నన్ను మధ్యాహ్నం పిలిచి ఉండాల్సింది. ఈరోజు వక్ఫ్ బోర్డ్ అంటే చాలా మందికి తెలియదు. వక్ఫ్ బోర్డ్ అంటే అన్ని మసీదు ఆస్తులు, దర్గాల ఆస్తులు, ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డు ఉంది. కాపాడేదే కాదు, ఆ యొక్క ఆస్తుల నుంచి డబ్బులు సంపాదించి పేదవాళ్ళకి, పేద బిడ్డలకి, వితంతులకి వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డు. అందులో భాగంగానే జుమ్మా మసీదులో ఉండే 13.5 ఎకరాలు 5 ఎకరాలు స్కూల్కి నేను అలొకేట్ చేసి 5 ఎకరాల్లో వండర్ఫుల్ ఇంటర్నేషనల్ స్కూల్ 20 కోట్ల రూపాయలతో కట్టబోతున్నాం. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మీకోసం అంటే మీరు కాదు, మీరు వచ్చేయాలని కాదు,